పెద్దసురు నిల్వ పచ్చడి పక్కా కొలతలతో ఈ విధంగా చేస్తే 1 ఇయర్ వరకు అయితే నిల్వ ఉంటుంది పాడవకుండా. నేను చేసేదైతే ఒక మానికి ఉసిరికాయలు, 1 కిలో వేరుశనగ నూనె తీసుకోండి. కాయలు నూనెలో మునిగేటట్టు చూసుకుని ఫ్రై చేయండి. ఈ ప్రాసెస్ మొత్తం హైలో పెట్టుకోకుండా మీడియంలో ఉంచండి గ్యాస్. నేనైతే 2 సార్లుగా వేసి ఫ్రై చేశాను. ఉసిరికాయలు ఫ్రై అయ్యేలోపు 4 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు లైట్గా ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టాలి. 200 గ్రాముల చింతపండు శుభ్రం చేసుకుని వేడి నీళ్ళలో అయితే నానబెట్టాలి. ఈ విధంగా నానబెట్టిన చింతపండు పూర్తిగా చల్లారిన తర్వాత బాగా పిసికైతే జల్లెడ పట్టును ఉపయోగించి పిప్పును అయితే సపరేట్ చేయాలి. మనం ఉసిరికాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్లో నుంచి సగం ఆయిల్ అయితే సపరేట్ చేయాలి. కొంచెం ఆయిల్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ అయితే జీలకర్ర వేసి ఫ్రై చేయాలి. ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత చింతపండు గ్రేవీ అయితే ఇందులో వేయాలి. చింతపండు గ్రేవీ అయితే బాగా ఉడకాలి. ఉడకకపోతే పచ్చడి అయితే బూజు పట్టేస్తుంది. అందులోనే కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. ఈ పచ్చడి కోసం 2 గిద్దలన్నర కల్లు ఉప్పు అయితే ఎండలో పెట్టుకున్నాను. దీన్నైతే మిక్సీ పట్టాలి. ఇంకా 5 మినిట్స్కి అయితే పొయ్యి కట్టేస్తాం. అనగా చింతపండు గ్రేవీలో అయితే 1 గుప్పెడు వెల్లుల్లి వేయాలి. ఈ చింతపండు వాటర్లా కాకుండా ఇలా గ్రేవీ అయ్యే వరకు బాగా ఫ్రై చేయాలి. ఇందులో నుంచి ఆయిల్ బయటకు వచ్చేయాలి. చింతపండు గ్రేవీ అనేది పూర్తిగా చల్లారనివ్వకూడదు. అలా అని వేడి మీద అయితే పచ్చడి కలపకూడదు. లైట్గా వేడి ఉన్నప్పుడు మాత్రమే పచ్చడి కలుపుకోవాలి. కలుపు ఆల్రెడీ కొలిచే తీసుకున్నాను కాబట్టి మిక్సీ పట్టి కలిపేస్తున్నాను. కారం అయితే 2 గిద్దలన్నర వేసాను. కారం ఎక్కువగా వాడేవాళ్ళు 3 గిద్దలైనా వేయొచ్చండి. మానికి 2 గిద్దలన్నర కల్లుప్పు, 2 గిద్దలన్నర కారం అయితే వేసుకున్నాను. ఇందులో ఆవాలు మెంతులు మిక్సీ పట్టాను కదా, ఆ పొడిని అయితే యాడ్ చేశాను. ఇవి బాగా కలుపుకొని అందులో అయితే చింతపండు గ్రేవీ అయితే వేసుకుని బాగా కలిపేయాలి. మనం చింతపండు ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అయితే సపరేట్ చేసాం కదా, అదైతే ఇప్పుడు కలిపేయాలి పచ్చడిలో. ఈ విధంగా కలుపుకున్న పచ్చడిని 3 రోజులు అయితే పక్కన పెట్టాలి. రోజుకు ఒకసారి అయితే కలుపుతూ ఉండడం వల్ల ఉప్పు కారం అయితే ముక్కలకి బాగా పడుతుంది. 3 రోజుల తర్వాత నూనె అయితే ఈ విధంగా తేలాలి. నూనె ఎక్కువగా ఉంటేనే పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి.